ఓసే ఉగ్రవాది, మనస్సాక్షి ఉన్న వాళ్ళకి ఇలాంటి సాక్ష్యాలు ఎందుకే? ఓసే ఉగ్రవాది, ఆత్మసాక్షి లేని నీలాంటి వాళ్ళకి కావాలే పోస్టులు. అయినా ఆదిత్య భార్యగా నా పోస్టు పర్మనెంట్ అయిందే. నాకు దేవతలు, వేద మంత్రాలు, పురోహితులు సాక్ష్యం. అందరికి మించి ఆ భగవంతుడి సాక్ష్యం ఉంది తెలుసుగా. రాకపోకల్లో కాస్త వెనక ముందు అవ్వచ్చు గాని బంధం బంధమే, పైగా రక్త సంబంధం. వింటుంటే వేమూరి కథలు, బొగ్గు కథలు అలా చెప్తూనే ఉంటుంది దుర్గమ్మ. మన బుర్ర వేడెక్కిపోతుంది. పద వెళ్ళిపోదాం. సెల్ఫీ దిగుదాం రా అత్తయ్య. నేను దిగనని చెప్పానా? అయితే నువ్వు పక్కకెళ్ళు. నేను వెళ్ళను. అయితే ఓకే, మేమే దిగుతాం. ఆదిత్య రా. ఎదుగో దుర్గమ్మ, నవ్వుతో వచ్చి కొడుకు కోడలితో హ్యాపీగా ఒక సెల్ఫీ దిగితే గౌరవంగా ఉంటుంది, హుందాతనంగా ఉంటుంది. భీష్మించుకొని నేను సరే పద ఆదిత్య అంటే నువ్వే బ్యాడ్ అవుతావు. ఆలోచించుకో. ఇదిగో దుర్గమ్మో, నువ్వు గాని సెల్ఫీలో లేవనుకో నేను చాలా హర్ట్ అవుతాను. హర్ట్ అయ్యాననుకో యాక్షన్ చాలా సీరియస్ గా ఉంటుంది. ఇదిగో దరిదాపుగా ఉగ్ర దాడిలాగే ఉంటుంది. ఏంటే బెదిరిస్తున్నావా? కాదు, నచ్చ చెప్పి చూస్తున్నా. లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. కలిసి దిగితే ఓకే, నో గొడవలు, నో పంచాయతీలు, నో పంతాలు, నో శబదాలు. నో అన్న మాటే ఫిక్స్ అయితే సెల్ఫీతో పాటు ఆదిత్యని కూడా నాతో పట్టుకెళ్తా. అప్పుడు నీ మీద అందరి నవ్వులు ఫ్లాష్ 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 లో పడతాయి. తర్వాత నీ ఇష్టం. మేము రావద్దా? అందరం రావాలి. ఒక్క దుర్గమ్మ భీష్మించుకొని కూర్చుంటే కథ అడ్డం తిరుగుతుందా? ఏంటి కథ అడ్డం తిరిగేది? లేపుకుపోతుందేమో. ఇదిగో నీ బుర్రలో చటాకు బుద్ధి లేదు. బలంగా ఆలోచించేమీ చెప్పలేవు. ఎందుకే వాగుతావు? ఇదిగో దుర్గమ్మో, ఫైనల్ గా చెప్తున్నాను. వచ్చావా సరే సరే, లేకపోతే అందరి ముందు ఆదిత్యని లాక్కుపోతాను. అప్పుడు నీ పరువే పోయేది. ఆలోచించుకో. దీని కాదని వాదన పెంచితే అది అన్నంత పని చేసే వెళుతుంది. ఆదిత్య సెల్ఫీ. దగ్గరికి రా దుర్గమ్మా. ఇప్పుడు అందరూ రండి. రావే రా. ఇదిగో దుర్గమ్మా, ఇప్పుడు మధుర స్మృతులు అని రాయించి నా ఫోటో పెట్టుకో. చూడు సత్యవతత్తమ్మా, మంగళగిరి మంగళమ్మ. ఈ పచ్చ కర్పూరాలు, కాకరకాయ రాళ్ళు, ఈ ప్రయోగాలు మానేయండి. ఇంక 2 రోజుల్లో 16 రోజుల పండుగ, నల్ల పూసల ఫంక్షన్, గౌరీ పూజ కూడా ఉంది. అంతా కలిసి ఏడవడం మానేసి కూల్గా నచ్చ చెప్పి ఒప్పించి పండుగకు మా ఇంటికి ఈ దుర్గమ్మని పట్టుకురండి. ఆ దేవుడే దిగొచ్చి నచ్చ చెప్పినా నేను రాను. వద్దు దుర్గమ్మ, వద్దు.
మాట తప్పాల్సి వస్తుంది. మాట తప్పాల్సి వస్తుందా? ఆ ఎందుకంటే నువ్వు వస్తావు, వచ్చి తీరుతావు, రప్పిస్తాను. మా దుర్గమ్మ బంగారు కొండ. కోపం జాస్తినే గాని జాలి పీచు మిఠాయి. ఇదిగో ఆదిత్య, జాగ్రత్త. పంతాలకు వెళ్ళి వీళ్ళు పచ్చ కర్పూరం బిళ్ళలు తినిపిస్తే కష్టం. కాపలా కాస్తూ ఉండు. రే నువ్వు రారా, అది వాగి వాగి పిచ్చెక్కించే రకం. ఇదిగో దుర్గమ్మ, నల్ల పూసల ఫంక్షన్ కి నువ్వు వస్తావు దుర్గమ్మ, ఇది పక్కా. అమ్మ తులసి, పోనీ వాడు హర్ట్ అవుతున్నాడమ్మా. డ్రైవర్ వద్దని చెప్పింది కదా. ఆదిత్య నువ్వు వెళ్ళరా. పదరా పద. మనం వెళ్దాం పదండి. రామ్మా. తులసి, ప్రియా, ఏంటి ప్రియా అలా చూస్తున్నావు? నువ్విలా నిండుగా తయారైతే అచ్చు మహాలక్ష్మిలా ఉన్నావు తులసి. దేవుడు నీకు మంచి మనసుతో పాటు చక్కని రూపాన్ని కూడా ఇచ్చాడు. నువ్విలా తయారైతే ఊళ్ళో వాళ్ళందరి దిష్టి నీకే తగిలేలా ఉంది. ఒక్క నిమిషం ఉండు, దిష్టి చుక్క పెడతాను. ఊళ్ళో వాళ్ల దిష్టేమో కాని నీకు నా దిష్టే తగిలేలా ఉంది. అవును, ఇంతలా రెడీ అయ్యో, ఎక్కడికెళ్తున్నావే? కనకమత్త నన్ను ఆదిత్యని భోజనానికి రమ్మని చెప్పింది. అక్కడికే వెళ్తున్నాం. సరే సరే, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నేను వెళ్ళొస్తాను ప్రియా. మా కోసం కనకమత్త ఎదురు చూస్తూ ఉంటుంది. ఆదిత్య ఎక్కడే? ఆదిత్య రెడీ అయ్యి వీధి చివరి ఉన్నాడు. దుర్గమ్మ ఇక్కడికి రావడం చూస్తే రానివ్వదు కదా, అందుకే అక్కడే వెయిట్ చేస్తున్నాడు. నువ్వు నన్ను ఇక్కడే నిలబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే లేట్ అయ్యి ఆదిత్యకి మూడ్ ఆఫ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు నీ మొహం నేను, నా మొహం నువ్వు చూస్తూ కూర్చోవాలి. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏంటో మొగుడు పెళ్ళాలయ్యుండి కూడా వదినకి భయపడి ఇద్దరూ కలిసి బంధువులింటికి భోజనానికి వెళ్లడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు. వదిన దగ్గరుండి వీళ్ళిద్దరినీ బయటికి పంపే రోజు ఎప్పుడొస్తుందో, ఆమె మనసు ఎప్పటికి మారుతుందో. ఆవిడ పంతానికి ఈ జంట ఇలా బయట చాటుమాటుగా కలిసి మాట్లాడుకోవలసొస్తుంది. పరిష్కారం నువ్వే చూపు తండ్రి.
వావ్. ఆదిత్య, హ, అ, ఏమైంది? దివి నుంచి భువికి దిగి వచ్చిన అప్సరసవా, అందాల దేవతవా? ఏమైంది బావా నీకు? ఏం పెట్టింది మీ అమ్మ? ఏం తిన్నావు నువ్వు? పైత్యం ఏమైనా వెక్కిరించిందా? కాదే, ఇన్నాళ్లకు అందానికి నిర్వచనం, సౌందర్యానికి అర్థం 7 వింతలే కాక 8వ వింత కూడా ఉందని నాకిప్పుడే అర్థమైంది. బాబు, కాస్త తిన్నగా అర్థమయ్యేలా మాట్లాడతావా? దేవతలకి దైవ భాష అర్థమవుతుందే. ఆపు బాబు, ఏంటి నీ మాటలు? కొత్తగా చూస్తున్నావా నన్ను? వింత వింతగా మాట్లాడుతున్నావు. ఇంత అందం నీలో ఇప్పుడే చూస్తున్నాను. పాపా బాబా, అసలు ఏమందం, ఏమందం. ప్లీజ్ రా, మామూలుగా మాట్లాడతావా? ఇదిగో, నువ్వు క్యాజువల్గా మాట్లాడకపోతే నేను వెళ్ళిపోతాను. హే, హాగాగాగు, నేను చెప్పేది నిజమే. నువ్వు నిజంగానే చాలా అందంగా కనిపిస్తున్నావు. నీకు నా దిష్టే తగిలేలా ఉందే. మా అమ్మ కూడా నీలాగే చెప్పి పంపించింది. హే, ఆయన నీది మామూలు అందమా చెప్పు? బా, ఆయన ఒక కథ ఏంటే. నిన్నిప్పుడు చూసే ప్రతి ఆడవాళ్ళు ఇదే అంటారు. యు ఆర్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. బాబు, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్దాం పదా. ఏంటి ఏంటా చూపు? నేను కూడా కొత్తగా, స్మార్ట్గా, హ్యాండ్సమ్గా ఏమన్నా కనిపిస్తున్నానా? కాదు, అసలు నీకు కామన్ సెన్స్ ఉందా లేదా అని ఆలోచిస్తున్నా. ఏయ్, ఏంటా ఇది? అసలు అసలు నేను నిన్నంత గొప్పగా పొగిడితే నువ్వేంటలా అంటావు? లేకపోతే ఏంటి ఆదిత్య, ఫంక్షన్ కి వెళ్తూ కూడా ఈ యూనిఫామ్ ఏంటి? హలో, నేను కామన్ సెన్స్ లేక కాదు, 6th సెన్స్తో ఇలా వచ్చాను. ఏంటి 6th సెన్సా? ఎస్. ఇంటికెళ్ళి డ్రెస్ మార్చుకుని టిప్ టాప్గా తయారై బయటికెళ్తే మా అమ్మ ఆపి, ఏంట్రా ఎక్కడికి అని ప్రశ్నాపత్రం చదవడం మొదలు పెడితే, అప్పుడు ఫంక్షన్కి కాదు కదా, వాళ్ళు ప్లేట్లు ఎత్తేసే టైంకి కూడా వెళ్ళలేను. అందుకే ఇలా వచ్చాను. క్వశ్చన్స్ చెప్పే ముందు బండెక్కురా. పర్వాలేదే, నా మెడలో తాళి కట్టాక నీ మెదడు కూడా పనిచేయడం మొదలు పెట్టింది. పద.
ఏంటి లేటుగా వచ్చారు? ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. భలే జోక్ వేశారు అంకుల్. ఏ వీధికి ఆ వీధికి మధ్య ట్రాఫిక్ జామ్ ఏంటి? అందరికీ అలా అనటం అలవాటైపోయింది బాబు, అందుకే ఆయన జోక్ వేశారు. రాజధాని పూర్తయ్యాక అలా అన్నా బాగుంటుంది. ఇప్పుడంటే ఎలా చెప్పండి? ముందు వాళ్ళని కడుపు నిండా భోంచేయని వడ్డించు. అవును, భోజనానికి కూడా యూనిఫామ్ లో వచ్చావేంటి ఆదిత్య? అవునా ఆంటీ? ఆదిత్య సివిల్ డ్రెస్ లో సెంటో స్ప్రేనో కొట్టుకుని బయలుదేరితే వాళ్ళమ్మ ఎక్కడికి, ఏంటి, ఎవరింటికి వెళ్తున్నావని 190 ప్రశ్నలు అడుగుతుంది. వాటన్నింటికి సమాధానం చెప్తూ కూర్చుంటే మీ ఇంటికి భోజనానికి కాదు కదా, మీరు నిద్రపోయే టైంకి కూడా రాలేము. అందుకే డ్రెస్ అడ్డు పెట్టుకుని నన్ను బయట నుంచి బయట పికప్ చేసుకొని వచ్చాడు. నెమ్మదిగా తినండి. ఇదిగో తులసి, మిమ్మల్ని పిలిచినట్టు గాని మీరు భోజనానికి వచ్చినట్టు గాని దుర్గమ్మకి చెప్పకండి. చెప్తే ఎదురుపడ్డప్పుడు నా పీక పిసికేస్తుంది. మేము పీకల దాకా తిని వెళ్తాం గాని పీక కోసినా చెప్పము. మీరు నిండుగా వడ్డించండి, మేము తృప్తిగా తిని వెళ్తాము. ఆంటీ, మీరు కూడా కూర్చోండి. మీరు తినండి అమ్మా, మేము తర్వాత కూర్చుంటాం. ఆంటీ, భోజనం మాత్రం చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగా చేశారు. మేము ఇంకా బయలుదేరుతాము. ఒక్క నిమిషం అమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్స్ అంకుల్. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళొస్తాము. వెళ్ళండి. ఓకే అంకుల్, బాయ్ బాయ్. రే ఆగరా, ఎక్కడి నుంచి వస్తున్నావు? నిజం చెప్పంటావా అబద్ధం చెప్పంటావమ్మా? అమ్మకు అబద్ధం చెప్పాల్సిన పనే ఉంది, నిజమే చెప్పు. తులసి వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నానమ్మా. ఏరా, సిగ్గులేదురా నీకు? అసలు ఆ మాట అంటానికి కొంచెం కూడా సిగ్గు అనిపించటం లేదు. ఏరా, రోషం పౌరుషం అంటూ ఏమీ లేకుండా అయిపోయావేంటి? ఇంత ధైర్యంగా తులసింటికి వెళ్ళొస్తున్నానని చెప్తున్నా. నేనేమో అది ఈ ఇంటి గడప తొక్కడానికే వీల్లేదు అన్నాను. అదేమో నేను దాని వేలు పట్టుకుని తీసుకొచ్చే వరకు నేను ఈ ఇంటి గడప తొక్కను అని శపథం చేసింది. నువ్వేమో దాని కొంగు పట్టుకుని తిరగటానికి దానింటికి వెళ్ళొస్తున్నా. రే, నిన్ను చవటన చేసి ఆడిస్తోందిరా. నలుగురు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు, నానా రకాలుగా అనుకుంటున్నారు తెలుసా? పెళ్ళాం అత్తారింటికి రాదు, కానీ మొగుడు మాత్రం పెళ్ళాం పుట్టింటికి వెళతాడు. వీడు పెళ్ళాం పిచ్చోడు అని జనం నవ్వుకుంటున్నారా? రే, నేను తలదించుకునే పరిస్థితి తెచ్చేలా ఉన్నావు నువ్వు. ఏంటమ్మా, ఏం నువ్వు మాట్లాడేది? అసలు పెళ్ళాన్ని ప్రేమించడం తప్ప? నాకు తెలియక అడుగుతాను. ప్రేమించిందాన్ని పెళ్లి చేసుకోవడం తప్ప, పెళ్లి చేసుకున్న దాన్ని ప్రేమించడం తప్ప? అదేమన్నా నాకు కొత్త? నేను దాని ఇంటికి వెళ్ళడం కొత్త?
పెళ్లి కాకముందు నుండే అది నా పెళ్ళామని అన్నారు. పెళ్ళైన తర్వాత నాకు పెళ్ళామైంది. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలం. నువ్వు అన్నావే దాని ఇంటికి వెళ్తే నవ్వుతారు అని, కానీ వెళ్ళకపోతే ఏమనుకుంటారో తెలుసా?